హాయ్ హలో వెల్కమ్ టు మంత్ర 5. ఏపీ ఎన్నికల్లో పట్టు బిగించాలని చంద్రబాబు కృత నిశ్చయంతో ఉన్నారు. అంది వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని విడిచిపెట్టడం లేదు. పోలింగ్ నాటికి ప్రజలపై ప్రభావితం చూపే అన్ని అంశాలను అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తున్నారు. పొత్తుల అంశాన్ని సానుకూలంగా సర్దుబాటు చేసుకున్నారు. తక్కువ సీట్లతో జనసేన బీజేపీని తన దారికి తెచ్చుకున్నారు. ఇప్పుడు ఎన్నికల ముంగిట బీజేపీ ద్వారా అధికారుల బదిలీలు, ఎలక్షన్ క్యాంపెయినింగ్ వినియోగించుకునే పనిలో పడ్డారు. ఈ తరుణంలోనే చంద్రబాబు చూపు మెగాస్టార్పై పడింది. కూటమికి ఎలాగైనా చిరంజీవితో మద్దతు ప్రకటింప చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే చిరంజీవి కూటమిలో ఉన్న జనసేన బీజేపీ అభ్యర్థులను ఆశీర్వదించారు. మెగా అభిమానులకు స్పష్టమైన సంకేతాలు పంపగలిగారు. జనసేనకు ఏకంగా 5 కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు. ఈరోజు ప్రత్యేక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ను ఎన్నుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వెంటనే టాలీవుడ్కి చెందిన హీరోలు ఒక్కొక్కరు పవన్ కళ్యాణ్కు మద్దతు ప్రకటించారు. అయితే దీని వెనుక చంద్రబాబు ప్రత్యేక వ్యూహం ఉన్నట్లు తెలుస్తుంది. పోలింగ్ లోపు వీలైనంత వరకు టాలీవుడ్ ప్రముఖులతో కూటమికి మద్దతుగా ప్రకటనలు ఇప్పించాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే పవన్కు మద్దతుగా చిరంజీవి ప్రచారం చేస్తారని జోరుగా టాక్ నడిచింది. ఇప్పటికే చిరంజీవి సోషల్ మీడియాలో ఒక వీడియో విడుదల చేశారు. అయితే చివరి రోజు ఈ నెల 11న పిఠాపురంలో చిరంజీవి ప్రచారం చేస్తారనే ఒక వార్త సర్క్యులేట్ అవుతుంది. ఇందుకు గాను 10వ తేదీ చిరంజీవి విజయవాడ చేరుకుంటారని, చంద్రబాబుతో కలిసి మీడియాతో మాట్లాడతారని కూడా టాక్ నడుస్తుంది. తర్వాత అదే రోజు విజయవాడలో నారా రోహిత్ నటించిన ప్రతినిధి 2 సినిమాను వీక్షిస్తారని కూడా తెలుస్తుంది. 11న అక్కడి నుంచి నేరుగా పిఠాపురం ప్రచారానికి వెళ్తారని కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ఇదంతా చంద్రబాబు స్కెచ్లో భాగంగా జరుగుతుందన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. ఇన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.